Jamiatul Muflihat and Falah group of schools towards success in dunya and akhirah. Admissions open. नलगुंडा में सुंकीसाला प्रोजेक्ट की रिटेनिंग वॉल के गिरने के लिए कांग्रेस हुकूमत की लापरवाही को जिम्मेदार ठहराते हुए बीआरएस वर्किंग प्रेसिडेंट के तारक रामाराव ने इस मामले की अदालती तहकीकात का मुतालबा किया है। जुमे को तेलंगाना भवन में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए केटीआर ने रियासती हुकूमत पर इल्जाम लगाया कि वो मामलात को दबाने की कोशिश कर रही है और इस वाक़े को शफाफ तरीके से हल करने में नाकाम रही है। केटीआर ने 2 अगस्त को सुबह 6 बजे पेश आने वाले इस वाक़े पर हुकूमत की खामोशी पर सवाल उठाते हुए पूछा कि दीवार गिरने की इत्तला आवाम से क्यों छिपाई गई। उन्होंने मेडीगड्डा वाक़े पर मरकजी हुकूमत के तेज़ रद्द अमल को उजागर करते हुए और सुंकीसाला मामले पर बीजेपी की खामोशी पर सवाल उठाए। केटीआर ने सुंकीसाला प्रोजेक्ट की अहमियत पर रोशनी डालते हुए कहा कि बीआरएस हुकूमत ने हैदराबाद की तवील मुद्दती पानी की ज़रूरियात को पूरा करने के लिए इस प्रोजेक्ट को बहाल किया था। उन्होंने कहा कि इस प्रोजेक्ट को हैदराबाद और अतराफ के देहातों को फ़ायदा पहुँचाने के लिए डिज़ाइन किया गया था, जो पीने और आबपाशी के मकासद के लिए पानी फराहम करता है। केटीआर ने हुक्मरान जमात कांग्रेस पर इल्जाम लगाया कि वो साबिक चीफ मिनिस्टर के चंद्रशेखर राव के खिलाफ अपनी ही इंतजामी नाअहली की वजह से झूठे प्रोपेगेंडे का सहारा ले रही है। రెండు ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్యన ఉన్న రిటైనింగ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. అందుకే నేను అనేది మా పార్టీ అనేది ఈరోజు మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా, చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఎందుకంటే 9వ నెల ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తయింది, 9వ నెలలో అడుగుపెట్టారు. మరి 9 నెలల్లో ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పర్యవేక్షించకుండా, ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, కనీసం పట్టించుకోకుండా, మున్సిపల్ శాఖ మంత్రి లేకపోవడం వల్ల, ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడం వల్ల, అక్కడ అధికారుల మీద అజమాయిషీ లేకపోవడం వల్ల ఈ రకంగా ఈ లీకేజీ ద్వారా ఒత్తిడి పెరిగి మొత్తంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళ అధికారులు చెప్తా ఉన్నారు. ఒక్క మాట మాత్రం పక్కాగా చెప్పాలా, ఇది 100% దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఇందులో ఎవరి ఫెయిల్యూర్ కాదు. పక్కాగా మున్సిపల్ శాఖ తన దగ్గరే పెట్టుకొని ఆ శాఖను గాలి కొదిలేసిన ముఖ్యమంత్రిదే దీని ప్రధానమైన బాధ్యత. ఇలాంటి భారీ ప్రాజెక్టులు కట్టేటప్పుడు పర్యవేక్షించాలి, మానిటర్ చేయాలి, ఎవ్రీడే చూడాలి. తప్పకుండా ప్రభుత్వం మీరు ఇవాళ ప్రజలకు మీరు సంజాయిషి ఇవ్వాలి. ప్రమాదం జరిగినట్టు మీకు తెలుసా తెలియదా ముందు చెప్పండి. తెలిస్తే ఎందుకు 1 వీక్ దాచిపెట్టారు, మీ తప్పు లేకపోతే అది కూడా చెప్పండి. అసలు ఇంకొక ముఖ్య కాళేశ్వరంలో జరిగితే, మేడిగడ్డ జరిగితే ఎన్డీఎస్ఏ వస్తుంది, ఆగమేఘాల మీద కేంద్ర సంస్థలన్నీ ఉరికొస్తాయి. మరి ఇక్కడ ఎందుకు రావట్లేదండి? ఇది కాంగ్రెసు పైన ఉన్న వాళ్ళు, ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కని మేము అనుకోవడానికి వీల్లేదా? మేడిగడ్డలో మాత్రం ఆగమేఘాల మీద 24 గంటల్లో ఎన్డీఎస్ఏ వస్తుంది, 48 గంటల్లో రిపోర్ట్ వస్తుంది. ఆగమాగం ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోయింది అని వాళ్ళు వీళ్ళు కూడబలుక్కొని మాట్లాడతారు. ఇవాళ ఎందుకంటే ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడతలేడు? ఎందుకు ఒక్క కేంద్ర సంస్థ ముందుకు వస్తలేదు ఎంక్వైరీకి? తప్పకుండా ఇది ప్రజలు ఆలోచించాలి. కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి, ఇందులో పారదర్శకంగా నిజాలు బయటికి రావాలి అంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. Jamiatul Muflihat and Falah group of schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kottapet, Balapur, Sharif Nagar and Kishanbagh. We offer exclusive education for boys and girls separately along with day-cum residential facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child, both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last-minute rush as the seats are limited.